అది గుర్తుకునే వస్తూ ఉంటుంది కావున. అయితే నేను ఒక చిన్న పాట పాడతాను మన రైతుల సందర్భంగా. ఎందుకంటే ఒక్కసారి కొంచెం ఇట్లా నిలబడితే 2 ముక్కల్లో అంత పెద్ద పాట పాడితే చాలా పెద్దది అది పాట. అయితే ఏంటంటే భారతదేశపు రైతుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మన జీవనాధార సొసైటీ నుంచి మనం అందరం కూడా కొర్రలు, సామలు, రాగులు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వేశారు విత్తనాలు, అవునా కాదా? వేస్తున్నాం. అదంతా కూడా మనం సేంద్రియ ఎరువులతో పండించాలి. ఇంతవరకు మనకు వెంకట్ సార్ మనం మాట్లాడినట్టు నిజానికి తన పొలంలో ప్రతి సంవత్సరం కూడా సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నారు. మరి మన ఊరిలో కూడా కొంచెం ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా నేను ఇచ్చే వాటికే సేంద్రియ ఎరువులు కాదు, కొర్రం, సామలు, రాగులు, సజ్జలు సేంద్రియ ఎరువు కాకుండా మన వరికి కూడా మన తినడానికే కదా, కాబట్టి అది కూడా సేంద్రియ ఎరువు వైపు మీరు మళ్ళీ కొంచెం సార్ చెప్పారు ఒక 1/2 ఎకరము 10 గుంటలైనా కనీసం వేసి బాగుపడాలి అని చెప్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడాలి. నిజానికి చెప్పాలంటే ఇవాళ రేపు పిల్లలు కనాలంటే చాలా కష్టం అవుతుంది, గర్భం ధరించాలంటే కష్టం అవుతుంది, రక్తహీనతకి చాలా గురి అవుతూ ఉన్నాం. దాంట్లో నేను కూడా ఒక ఆమె, రైట్? సో నాకు ఒక మహిళల గురించి ఒక పాట ఏంటంటే పొద్దున్న లేవగానే మనకి ఎన్ని పనులు ఉంటాయని, అయినా మనం ఇంట్లో ఇంత పని చేసేసి వచ్చి ఇక్కడ పని చేసి వచ్చి మళ్ళీ ఇది చేస్తాం, అవునా కాదా? ఒక చిన్న పాట. పొద్దున లేచి లేవంగానే వాకిలి పిలిచేను ఓలాలా, వాకిలి పిలిచి ముగ్గేస్తుంటే రోకలి పిలిచేను ఓలాలా, ఓలాలో ఓలాలమ్మ, ఓలాలమ్మ, ఓలాలమ్మ. పొద్దున లేచి లేవంగానే వాకిలి పిలిచేను ఓలాలో, వాకిలి పిలిచి ముగ్గేస్తుంటే రోకలి పిలిచేను ఓలాలో, ఓలాలో లాలమ్మ, ఓలాలమ్మ, లాలమ్మ. కట్